దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ మార్చి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాక్యజ్ఞానం మనకి సందేశంగా నేర్చుకోబోతున్నాం. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెను. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసింది. ఇంగ్లీష్లో ఈ వాక్యము ఎలా ఉందో మనం చూసి వాక్యంలోకి వెళ్తే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, జాన్ చాప్టర్ 13 verses 15. I have set an example for you that you should do as I have done for you. నేను ఒక మాదిరి మీ ముందు ఉంచడానికి నా జీవితం ద్వారా ప్రయత్నం చేస్తున్నాను కనుక నేను చేసినట్లు, నేను మాట్లాడినట్లు, నేను జీవించినట్లు మీరును ఇలాగూ చేయవాలి. ఇది ఈ ఆజ్ఞ. అయితే ఈరోజు వాక్య ధ్యానం నేర్చుకునే ముందు మనం మొట్టమొదట నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 3 రకాలైన గుంపులు మనకు కనబడుతూ ఉంటారు. మొదటి గుంపు చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు చేయరు. రెండో గుంపు చేసేవాళ్ళు కానీ వాళ్ళే చేస్తారు, మనల్ని చేయనివ్వరు. కానీ మూడో గుంపు చెప్పే వాళ్ళే కాదు, చేసే వాళ్ళే కాదు, చెప్పుతూ చేస్తూ మనల్ని చేసేటట్లుగా పురిగొలుపుతారు. ఇంకా చెప్పాలి అంటే ఈ 3 గుంపులు కదలని వారు, కదిలేవారు, కదిలించేవారు. అంటే భావం ఏంటంటే, కదలని వాళ్ళు ఏమి వచ్చినా రాకపోయినా, పట్టినా పట్టకపోయినా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడమే కాదు, చాలా చురుకుగా ఇతరులను కూడా ఇది చేస్తూ అది చేస్తూ వాళ్ళు బతికేస్తారు. ఇక మూడో వాళ్ళు బ్రతకడం కాదు, 10 మందిని బ్రతికిస్తూ, వాళ్ళు కదలడం కాదు, 10 మందిని కదిలే వాళ్ళుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈ రోజున ఈ 3 గుంపుల్లో నీవు ఏ గుంపులో ఉన్నావో నాకైతే తెలియదు. మొట్టమొదటి గుంపు కదలేని వాళ్ళు, లేకపోతే చెప్పేవాళ్ళు. అందుకని శాస్త్రులు, పరిసయ్యులు వారు చెప్పుతారు కానీ చేయరు. కనుక మా వాక్యము అంటే పరిశుద్ధ గ్రంథము లేకపోతే ధర్మశాస్త్రము వినేవాడు కాదు, ధర్మశాస్త్రం చేసేవాడు కాదు, వినడమే కాదు దానిని చేస్తూ అనేక మందికి మాదిరిగా ఉండేవాడే ప్రవక్త. కాబట్టి ఈ ప్రవక్త జీవితము అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో ఆ వ్యక్తి పట్ల దేవుడు పూర్తి ఉద్దేశము, పూర్తి నమ్మకత్వము, పూర్తి ఆత్మస్థైర్యము దేవుడు కలిగి ఉంటాడు. కారణం ఏంటంటే, ఆ వ్యక్తి పట్ల దేవుని అవగాహన తప్పు కాకూడదు అని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. బహుశా ఒకవేళ అది నీవేనేమో. కారణం ఏంటంటే, నీకు వస్తున్న ప్రతి సమస్య కూడా ఒకే ఒక వాక్యము నాకు ధైర్యం కలిగిస్తుంటుంది. యోబుకి ఆస్తి పోయింది, తన సొంత వాళ్ళు చనిపోయారు, తన ఆరోగ్యం వదిలిపోయింది. కానీ దీనికంతటికీ కారణము 2. ఒకటి, దుష్టుడు చేశాడు కానీ దేవుడు అంగీకరించాడు, పర్మిషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని అంగీకారం లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు నేను ఇంత వాక్యం చెప్తున్నాను, నాకు అనిపిస్తుంది 10 మందికి వెళ్ళాలి అని. కానీ అది దేవుని చిత్తంలో ఎప్పుడు తీసుకెళ్ళాలి అనేది ఆయనకి తెలుసు అన్నమాట ఒక ధైర్యాన్ని ఇచ్చిన, అయ్యో ఇంకా ఎలా చెప్తే బాగుండు అని మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అలాగే మనము ఏ పని చేసినా కూడా అఫ్కోర్స్ విజయం పొందాలనే చేస్తాము, సక్సెస్ అవ్వాలనే చేస్తాము, అది 10 మందికి ఉపయోగపడాలనే చేస్తాము. కానీ చాలాసార్లు మనము అనుకున్నది ఏది జరగదు. పైపెచ్చు మనము శక్తికి మించి చేసినా, మనము మన స్థాయికి మించి ప్రేమను చూపినా, మనదంతా అమ్మేసుకొని ఎదుటోడికి సహాయం చేసినా కూడా జీవితంలో నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది, ఎవ్వరికి చేసినా కూడా అది క్షణంలో తోసేస్తారు, మర్చిపోతారు. సంవత్సరాలు కలిసి నీవే నా ప్రాణం అన్నా కూడా వదిలి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఫ్రేమ్లో మనం ఉన్నాం కనుక. ఏ రోజునైతే మన జీవితాల్లో చాలా విషయాల్లో మనలో మనం కుమిలిపోవడానికి కారణము మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు,
మన లోపల జరుగుతున్న స్థితిగతులు. కనుక ఆటోమేటిక్గా మన అంతరంగం కంటే మన బహిరంగంగా పైకి నవ్వుతూ ఉన్నా లోపల కుమిలిపోతూ ఉంటాం. లోపల కుమిలిపోతున్న పైకి మామూలుగానే ఉంటాము. కారణము ఏంటంటే ఏదీ లేదు అని. అదే విధంగా ఈ రోజున ఈ వాక్యము మీకోసమే. ఏంటి అంటే ఒకే ఒక యూనివర్సల్ రూల్ నేను చూశాను. ఏంటి అంటే మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. నీవు ఏది విత్తుతావో అదే పంటకొస్తావు. నాకు అర్థమయ్యేది కాదు. ఇది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో టు ఎవరీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అంటే నువ్వు ఏది చేసినా కూడా దానికి ప్రతి చర్య జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మనం చిన్నప్పుడు ఈ కొండల్లోకి గుహల్లోకి వెళ్ళి చప్పట్లు కొడితే రీసౌండ్ వస్తుంది అని ఎక్కువ అంటారు. అంటే మన జీవితాల్లో ప్రతిదీ కూడా ప్రతిధ్వనిస్తుంది. కనుక పరిశుద్ధాత్మ ధ్వని, అంతర్జాతీయ పరిషత్తులు పేరు పెట్టి పిలిచాడు దేవుడు. ధ్వని, నీవు ఏ ధ్వని ఇస్తావో ఆ ధ్వని నీకు తిరిగి వస్తుంది. ఈ ప్రిన్సిపల్, ఈ ప్రకారము దేవుడు ఒక్కటే చెప్పాడు. ఏం ప్రిన్సిపల్ పెట్టాడు సృష్టిలో? అబ్బాయి అన్ని తిను, ఫుల్ ఫ్రీడమ్, ఒక్కటి తినకు, అది తింటే మనం. అంటే ఏది వద్దు అన్నావో అదే ముద్దు అనిపిస్తుంది. కాబట్టి వద్దు అనుకున్న దాని వెనుక చాలా లోతైన అర్థం ఉంటుంది. ఎంత దూరమన్నా తీసుకెళ్ళిపోతుంది. ఎలాగ ఉంటుంది మన జీవితంలో అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కాదు. వాడికి ఒక స్టాండర్డ్ ఉండదు, వాడికి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు, వాడికి ఏమీ ఉండదు. కానీ ఆ 10 మందిలో వాడు మాట్లాడే మాట, అక్కడ అదే మాట విలువ పెరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటే బాగా చదువుకొని మంచి సంస్కారం ఉండి అక్కడ కలెక్టర్ ఉన్న ఒక రౌడీ వాడు వచ్చి వాడిని కొట్టేస్తే రౌడీ వాడే గెలుస్తాడు. కారణం ఏంటి? వాడి దగ్గర బలం ఉంది, ఇతని దగ్గర చక్కటి సంస్కారం ఉంది. కానీ ఇతను తిరిగి కొట్టడు, బలవంతుడు గెలుస్తాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు అన్యాయస్తుడు అని. మరి ఆ టైంలో ఈ ప్రిన్సిపల్ అప్లై చేసినప్పుడు ఒక చెంప మీద కొడితే వేరొక చెంప చూపించండి, అది ఎలాగా? మరి ఇక్కడ ఇతను కొట్టి చెప్పేస్తున్నారే. చాలా డివైన్ ప్రిన్సిపల్స్ మనకు అర్థం కావు. కనుక మనము అర్థం కాని దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేయము. మనకి ఉన్న చిన్న జ్ఞానంలోనే మనకి ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా విషయాల్లో, స్థితిగతుల్లో మనకి మనము అంచనా వేస్తూ ఉంటాము. చాలాసార్లు ఆ అంచనా తలకిందులు అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే మన జీవితాల్లో వాళ్ళ వల్ల మేలు జరిగింది అని కొంతకాలము మనకు అది ఉన్న తర్వాత కాలంలో అది కుట్టుకుపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే స్థితిగతులు మారతాయి. ప్రతి స్థితి ఒక్కటే, ఏది శాశ్వతము కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు ఏది విత్తుతావో అదే పంటకు వస్తావు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ రోజున శిష్యుల పాదాలు కడిగి, యాక్చువల్గా అక్కడ నాయకుడు లేకపోతే బోధకుడు ఆయన పాదాలు వీళ్ళు కడగడంలో తప్పులేదు. కానీ నా బైబిల్ ఎందుకు ఎంతగా నాకు ఇష్టమంటే ఆయన పెద్దవాడై ఉండి, ఆయన హెచ్చింపబడవలసిన వాడై ఉండి, ఆయన భోజనమునకు కూర్చొండవలసిన వాడై ఉన్న మొట్టమొదట వీరిని కూర్చోబెట్టి వీరి పాదాలు కడిగినంతగా నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. నేను ప్రాణము తీయడానికి రాలేదు, ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను అనేక మందికి విమోచన క్రయధనంగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని చెబుతూ ఇదే 13వ అధ్యాయం 34వ వచనంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు ప్రేమించండి. పాత ఆజ్ఞ ఏంటి? సో సింపుల్, నిన్ను వలే నీ పొరుగు వారిని. కానీ ఇప్పుడు నో, నిన్ను వలే కాదు, నేను మీకు మాదిరి ఉంచిన ప్రకారము మీరు నా అడుగు జాడల్లో నడవండి. కనుక పేతురు గారు ఏమంటారు? ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. కనుక పౌలు ఏమంటాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. కనుక మనము క్రైస్తవ్యంలో ఎన్నో పాటలు నిన్నే కనుక ఎన్నిసార్లు అంటే ప్రతి పాటలోనూ యేసయ్యని పోలి నడవాలని ఆశపడుతూ ఉంటాయి పాటలు. కానీ యేసయ్యని పోలి నడవడమే క్రైస్తవ్యానికి. ఆయన మనకి మార్గము. ఎందుకని? ఆ మార్గము తానే అనగా ఆ మార్గముగా ఆయన మారి తన వీపుని ఉంచి వంతెనగా వేసి మనల్ని ఆయన మీదుగా నడిచి వెళ్ళినట్లుగా ఆయనే సత్యము. ఆయన ద్వారా, నా ద్వారా తప్ప మరి ఎవ్వడును పరలోక రాజ్యమునకు సమీపించడు. అంటే ఆయన అడుగు చాడల్లో ఇన్ హిజ్
సర్వీస్, ఇన్ హిజ్ ఫుట్ ప్రింట్స్, ఇన్ హిజ్ రోల్ మోడల్. అంటే ప్రతి దానికి మనము ఈ హీరోలు, సెలబ్రిటీస్ చేసిన దాన్ని మనము ఆ ఇమిటేషన్ చేయడానికి బి ఇమిటేటర్స్ ఆఫ్ ద గాడ్ అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 పౌలు చెప్తూ ఉంటాడు. మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే పోలిక, ఒక ఇమిటేషన్, ఒక ఆయన ఫుట్ ప్రింట్స్ లో, ఆయన అడుగు జాడల్లో. కారణం ఏంటంటే ఆయన తృణీకరింపబడిన వాడు, విసర్జింపబడిన వాడు, దౌర్జన్యం చేయబడిన వాడు. అంటే దెబ్బకి ప్రతి దెబ్బ కానీ, దూషణకు ప్రతి దూషణ కానీ, కీడుకు ఎంత కష్టము అంటే మనము ఈ నైజాన్ని గెలవడానికి, ఈ విధమైన ఆ ఆ మైండ్ సెట్ మనలో రావడానికి చాలా అభ్యాసం చేయాలా, చాలా సాధన కావాలా. ఎంతగా తగ్గించుకోవాలి అంటే ఎప్పుడైతే మనము తూ అని పూసామనుకోండి, ఆ తలదించుకున్న వాడిని సమాజము చేతకాని వాడిగా చుట్టుంది. వీడికేమీ పనికిరాదు, వీడు చేతకాని వాడు, లోకమంతా అటువైపు ఉంటుంది. ఆహా మమ్మల్ని చూడండి, అబ్బా మమ్మల్ని చూడండి, మేము ఎంత వైభవంతో ఉన్నామో, పండగలు జరుగుతాయి, పబ్బాలు జరుగుతాయి, సంతోషాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దేవుని సేవ ఎంత ఆకాశానికి అంటుతుందంటే, కానీ ఇటు పక్కన ఎవరూ ఉండరు, ఒక్కళ్ళు రారు. కారణం ఏంటంటే అటు పక్కన వైభవము. ఎన్నోసార్లు ఈ యొక్క లోక శక్తులు నాతో చుట్టూ, ఒరే ఎర్రోడా, ఒరే పిచ్చోడా, ఎవరున్నారా నీ దగ్గర? నిందలు, అవమానాలు, ఎప్పుడు నీకు కష్టాలు, ఎవరు రారు నీ దగ్గరికి. మా దగ్గర చూడు వైభవం, మా దగ్గర చూడు పట్టువస్త్రాలు, మా దగ్గర చూడు బంగారాలు, ఆభరణాలు, ముత్యాలు, మేము అడిగింది ఇస్తాం, రా. కానీ చాలా విషయాల్లో ఈ లోకంలో మనం పండగ చేసుకోవడానికి ఇష్టపడతాము. పరలోకములో నిన్ను బట్టి పండగ జరగాలి అని అంటే అనుక్షణము నిన్ను దర్శిస్తున్న దేవుడు ఉన్నాడని, ఆయన యేసు క్రీస్తుగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసిన వాడే. అంటే మన మధ్యలో నివసి, ఎక్కడ 2-3 నా నామమున ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. నా హృదయములోనికి నువ్వు రా యేసయ్యా అనగలుగుతున్నాము. కానీ నిజంగా ఆయన రాజ్యము మన హృదయంలోనికి వస్తే, ఆయన చిత్తము ఈ భూమి మీద జరగాలి అంటే, ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, ప్రభువా కురియోస్, యజమానుడా, ఆయన యజమాను తత్వానికి. అందుకనే క్రీస్తు యేసు ప్రభువు కోసము ఈ పౌలు గారు అంటారు గలతీ 2:20, నేను ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తు యేసునందు నేను సిలువవేయబడ్డాను. ఎందుకని? నా యందు ఆయన విశ్వాసం, అంటే ఆయన మాదిరి. అంటే అర్థం ఏంటండి? ప్రతి విషయంలో హౌ డిడ్ జీసస్ రియాక్ట్స్, అంటే జీసస్ ఏం చేస్తాడు అని ఒక క్వశ్చన్, WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ. అర్థం ఏంటంటే యేసు క్రీస్తు చేసినట్లుగా. ఎంత కష్టము అని అంటే మనకి ఈ యొక్క పాదశుద్ధి కార్యము మనము ఆ యొక్క ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే ఉంటుందో దాని ముందు మాండీ థర్స్డే, ప్రభు వారి ద లాస్ట్ సప్పర్, ఆ రోజున మనము మాండీ థర్స్డేలో అనేక మంది పాస్టర్లు, కాపర్లు అక్కడ ఉన్న వారి పాదాలు కడగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అర్థం ఏంటంటే అది ఒక ఆచారం ప్రకారంగా నిజంగా ఎదుటివాని పాదాలు కడగాలి అంటే సువార్త ప్రకటించు వారి పాదాలు పర్వతముల మీద సుందరమై ఉన్నవి కనుక ఏ ఆదాము దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఆదాముని మాదిరిగా పెట్టి ఆదాముకి ప్రేమను చూపించాలనుకున్నాడో, ఆదాములోంచి అవ్వని తీసినప్పటికీ వారు పాపము చేయడం వల్ల మొట్టమొదట దేవుని యొద్ద నుండి నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పినప్పటికీ అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అక్కడ జరిగిన ఒకే ఒక కార్యము, ఆ మనిషి నరహంతకుడు, ఆ మనిషి అసూయతో రగిలిపోయాడు. ఆ మనిషిని దేవుడు అడిగాడు, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడలా నీవు తల ఎత్తుకున్నవా? అంటే బిహైండ్ ద స్క్రీన్ ఆ లోపల ఏం జరిగిందో మనకి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టలేదు. కానీ దేవుడు అక్కడ స్పష్టంగా అక్కడ కయ్యనితో మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో సైతం మాట్లాడతాడు. యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే మన హృదయాల్లో ఉంటాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియనే లేదు. కనుక చాలా విషయాల్లో మనకు తెలుసు అని అడుగుతూ ఉంటాము. కానీ ఆ అడిగింది నిజంగా చేతికి వచ్చేటప్పటికి దాని విషయంలో పడే నిందలు, ఆ విషయంలో వెళ్ళే అవమానాలు, ఆ విషయంలో వెళ్ళే స్థితిగతులు,
తట్టుకోలేక వీలైతే ఆ యొక్క ఎంత దుర్మార్గానికంటే ఎంత నీచ నికృష్టానికైనా కూడా ఒడిగట్టడానికి ఇష్టపడతాము. ఎదుటి వ్యక్తిని ఎంత హీనముగా ప్రజల ముందు మనము ప్రజెంటేషన్ చేయాలో అంతగా ప్రజెంటేషన్ చేయడానికి కారణము మన ఈగో హర్ట్ అయిపోయింది కనుక, కారణము మన అహము దెబ్బతినింది కనుక, కారణము మనము అనుకున్నది జరగలేదు కనుక. మరి నిజంగా యేసు క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయక ముందు గెత్సెమనే ప్రార్థనలో నా ప్రాణము కరిగిపోయేటంతగా మరి ఆ మరణాన్ని ఆయన రుచి చూచి ఎలా ప్రార్థించాడో కదా. ఒక్కసారి మనము ఆయన మాదిరి ధరణి తాను దుష్టులకి అప్పగించుకున్నాడే, పైపెచ్చు క్షమిస్తున్నాడే. నేను తీర్పు తీర్చడానికి రాలేదు. ఈ రోజున మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడిన మనము, దేవుని వైపు లక్ష్యం ఉంచుతున్న మనము ఒక్కసారి ఆలోచిద్దామా? డు వి ఫాలో జీసస్? మనము ఆయన్ని వెంబడించగలుగుతున్నాం? ఎక్కడైనా నేను వెళ్ళుదును అంటున్న మనము ఆయన్ని వెంబడించగలుగుతున్నాం? ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, కుటుంబాలకి రక్షణకరంగా, నీకు నైనా మమ్మల్ని మాదిరికరంగా చేయను. ఏ రోజునైతే నీ రోల్ మోడల్లో మేము కలుస్తాం, అనేక మంది మమ్మల్ని చూసి తద్వారా మారుతారని యేసునామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి మన ఛానల్ కోసం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.